బీసీ సామాజిక వర్గానికి 42% అమలయ్యే విధంగా పోరాడుతున్నటువంటి రామ్కోట్ అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రత్యేకంగా కవిత గారు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే బీసీ సామాజిక వర్గం మీరు, కానీ సామాజిక వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారు, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఈ దీక్షలో దాదాపు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసి ఒక 50 నుంచి 70 కులాల మద్దతు దొరికింది. అంటే ఏం కోరుకుంటున్నారంటే కవిత గారు బీసీల గురించి కొట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు కవిత గారికి ఒకటి బలం చేకూరుస్తున్నది. గతంలో కవితక్క గారు 33 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ తప్పక తలవంచక 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒక బిల్లుని 9th షెడ్యూల్లో చేర్చమని పెడితే ఒకటి కేంద్రానికి వెళ్ళిపోయింది, ఒకటి పెండింగ్లో ఉన్నది. అయితే ఆ పెండింగ్లో ఉన్న బిల్లుని ఏం చేసిన ఆర్డినెన్స్ 2018 పంచాయతీరాజ్ చట్టం కానీ ఆర్డినెన్స్ పాస్ చేసి దాన్ని కూడా ఢిల్లీకి పంపడం జరిగింది. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు. 9th షెడ్యూల్ మీద పెడతలేరు, ఆర్డినెన్స్ పాస్ చేయమంటే పాస్ చేస్తలేరు. మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద గట్టే ప్రేమ ఉంటే మేము ఏం చెప్తున్నామంటే, అయ్యా మీరు గత ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైతే చేసిందో కేంద్ర ప్రభుత్వ తట్టులు తట్టమంటున్నాం, కేంద్రానికి పోమంటున్నాం, సుప్రీంకోర్టుకు పోమంటున్నాం. ఎట్టి పరిస్థితులు సుప్రీంకోర్టు పోయి ఆ యొక్క బిల్లును పాస్ చేయమని కోరుకుంటున్నాం. లేకపోతే రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు కాలగర్భంలో పోతారు. మేము ఎందుకంటే బీసీలకు మీరు విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా మాకు హక్కులు కల్పించమంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హక్కులు కల్పించమంటున్నాం. మీరు చేసిన లెక్కల ప్రకారం మీరు 46 అయినా కూడా 42 కూడా రెడీగా ఉన్నాం తీసుకోవడానికి. మీరు మిగతా 4% కూడా మీరు తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో మీరు 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు మిమ్మల్ని వదిలేదు లేదని చెప్పేసి కవిత గారు ఆధ్వర్యంలో 70 కులాలు యూపీఎఫ్లో పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ 70 కులాల ఆధ్వర్యంలో మీరు నిన్ను వదిలేదు లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ 42% క్యాబినెట్లో ఆమోదం తెలిపినప్పటికీ మళ్ళీ ఢిల్లీలో పోయి పాదయాత్ర చేస్తున్నటువంటి ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఏమనుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు ప్రతిపక్షం ఏమో కొట్లాడుతుంది, ప్రభుత్వం ఏమో ముఖ్యమైన నాయకులను కలుస్తుంది, రిప్రజెంటేషన్లు ఇస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇది అంతా హేళన చేస్తారు, బీసీలను హేళన చేస్తారు తప్ప ఏం లేదు. కవితక్క గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు సాధిస్తాం. ఇందిరా పార్క్ అంటేనే కవితక్క గారికి సెంటిమెంట్. గతంలో బిఆర్ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిరావుల విగ్రహాలు కానీ తర్వాత 42% ఈ రిజర్వేషన్ మాకు పర్సెంటేజ్ తక్కువ వచ్చింది బీసీల ఆ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ దీక్ష చేసినాం. అన్ని సక్సెస్ అయినాం. కవితక్క గారు అంటే సక్సెస్ అంటే కవితక్క అని చెప్పే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం.